హలో అండి, నమస్తే అందరికి. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకి లైఫ్ లో మన పార్ట్నర్ అనేది అర్థం చేసుకునే వాళ్ళైతే ఎంత పెద్ద ప్రాబ్లం వచ్చినా కూడా ఈజీగా చిటికలో అయితే సాల్వ్ అయిపోతాయి కదండి. నేనైతే అదే నమ్ముతాను. ఇదిగోండి, ఈ రెండు పక్షులు చూస్తే నాకు ఎంత ముచ్చట వేసిందో. సో కట్ చేస్తే ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే మంచిగా ఒక రెసిపీ అయితే మీతో షేర్ చేస్తాను. అలాగే నా ఈవినింగ్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. వీడియో షూట్ ఉన్నదనుకోండి, నేను ఎలా నా వర్క్ ని మేనేజ్ చేసుకుంటూ ఉంటానో ఈ వీడియోలో షేర్ చేసుకుంటానండి. సో ఇక్కడ చూడండి, ఇదే నా షూటింగ్ ప్లేస్ అన్నమాట. ఒక బ్యూటీ ప్రోడక్ట్ అయితే తీసుకున్నాను అనమాట. నాట్ స్పాన్సర్డ్ అండి, నేను ఓన్ గా తీసుకున్నాను. అయితే ఆ వీడియో షూట్ చేయడానికి అయితే నాకు దాదాపుగా అరగంట పైన పట్టిందండి. సో ఇక్కడ చూడండి, ఈ సెటప్ అయితే మీకు నచ్చిందా? కింద తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మన ఒక ప్రోడక్ట్ అనేది మనం అంటే షేర్ చేసుకుంటున్నామంటే అది చూసే వాళ్ళకి కూడా కొంచెం బాగుండాలి కదా. అయితే వీడియో షూటింగ్ ఉన్నది అని అంటే ఇవన్నీ అరేంజ్ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, వీడియో షూట్ అవుతున్నప్పుడు జాగ్రత్తగా చేసుకోవడం అంటే వీడియో షూట్ చేయడం ఇవన్నీ ఒక పని అయితే, అన్ని అయిపోయిన తర్వాత సర్ది పెట్టుకోవడం అనేది చాలా టఫ్ అండి, చాలా టైం టేకింగ్ అనమాట. ఇప్పుడైతే ఈవినింగ్ 5:30 అవుతుందండి. సో చెప్తున్నాను కదా, ఇవన్నీ సర్దేసిన తర్వాత అయితే బయటకి అయితే వెళ్ళిపోతానమాట. గుమ్మం కడుక్కోవడం ఇవన్నీ పని ఉంటుంది. ఆ తర్వాత డిన్నర్ అయితే ప్రిపేర్ చేస్తానమాట. అంటే డిన్నర్ లో కూడా మనకి రకాలు ఉంటాయి కదా, చపాతీ రోటీ ఇవన్నీ చేసుకోవడం అయితే ఒక టైంలో చేసుకుంటాం, లేకపోతే ఇడ్లీ ఇలాంటివి చేసుకోవడం అయితే ఒక టైంలో చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ ఉంటాయి అనమాట. కాబట్టి ఇంట్లో ఉండి ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎప్పుడు కూడా ఒక హౌస్ వైఫ్ కి ఎప్పుడు క్వశ్చన్ చేయకండి. ఎందుకంటే ఫ్రీ టైంలో కూడా వర్క్ చేయడం అంటే చేస్తూ ఉంటుందన్నమాట తను. సో కట్ చేస్తానండి. ఈ సెటప్ అంతా ఇదేంటి షూటింగ్ కాదు, మొన్న ఉగాది రోజు అయితే పూజ కోసం అలాగే జ్యువెలరీ ఇవన్నీ తీసుకున్నాను అనమాట. అంటే బీరువా నుంచి బయటికి తీసేసాను. ఆ తర్వాత ఇప్పుడైతే సర్దుకునేందుకు టైం దొరికిందనమాట. అంటే ఏంటవుతున్నదంటే పండగ ముందు రోజంతా కూడానండి క్లీనింగ్ చేసుకోవడం, మనకి ఎలాగో వంట వార్పు, ఆ తర్వాత బట్టలు ఉతుక్కోవడం ఇవన్నీ రెగ్యులర్ గా ఉండేవి. ఆ తర్వాత ఎప్పుడో నైట్ తీరి దొరికితే రేపు ఏంటి వేసుకుంటాను ఏంటని చెప్పేసి తీసేందుకు టైం దొరుకుతుంది అనమాట. సో అన్ని తీసుకుని సెట్ చేసుకునేసరికి మళ్ళీ మరుసటి రోజు మరి అంటే పండగ రోజుల్లో అసలు దాచుకునేందుకు మనకి అసలు ఓపిక అనేది ఉండదు. ఎందుకంటే ఆ రోజు కూడా మనకి సేమే, ఇంకా పిండి వంటలు ఇవన్నీ మనకి ఎక్స్ట్రా ఉంటాయి అనమాట. సో అవన్నీ అయిన తర్వాత ఈవినింగ్ ఎలాగో మనకి మంచి బట్టలు కట్టుకున్నామంటే చక్కగా 2-3 ఫోటోలు అంటే దిగుతాం ఇవని చెప్పేసి కూడా మనకు ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఈ సారీ నా మ్యారేజ్ సారీ అనమాట. పట్టు చీర అత్తవారింట్లో పెట్టారనమాట. అంటే మా ఇంట్లో ఏంటంటే 2 పట్టు చీరలు, పుట్టింట్లో ఒకటి పెడతారు అండ్ అత్తవారింట్లో ఒకటి అనమాట. ఆ చీర అంటే కొంగు దగ్గర కొంచెం చిరిగిందనమాట. సో అమ్మ అయితే అంటుంది చింకి బట్టలు వేసుకుని మనం పూజ చేయకూడదు అని చెప్పేసి. ఆ కలర్ అయితే నాకు చాలా ఇష్టం, దానికైతే ఏదో రిపేర్ అనేది మనం చేసుకోవాలి. సో ఈ సారీ నేను ఉగాది రోజు కట్టుకున్నాను. అయితే శుభ్రం చేసేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మరి ఐరన్ చేయడానికి అస్సలు టైం లేదండి. ఒక బరువు కింద పెట్టేస్తే అది అలాగా ఉండిపోతుంది అనమాట. సో కట్ చేస్తే ఇదిగోండి ఆవకాయ కలుపుకునే టైం అనమాట. లాస్ట్ బ్లాగ్ లో మీతో షేర్ చేశాను కదా. ఇది వచ్చేసరికి నూనె ఆవకాయ, కొంచెం వెల్లుల్లిపాయలు అయితే అంటే 3వ రోజు ఇది వెల్లుల్లిపాయలు కొంచెం యాడ్ చేసుకుని కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి, మూత తీసి అలా కలిపానో లేదో ఆవకాయ ఎంత మంచి వాసన మాటల్లో చెప్పలేనండి. ఈ ఫ్లేవర్ అనేది ఆవకాయ లవర్స్ మాత్రమే గెస్ట్ చేయగలరు. వేడి అన్నట్లో కొంచెం పప్పు వేసుకుని లేకపోతే పెరుగు అన్నట్లో కొంచెం ఆవకాయ పక్కన వేసుకున్నారంటే అద్భుతంగా ఉంటుందన్నమాట. మనకి ఈ సమ్మర్ లో ఆవకాయ పెరుగన్నం అంతే, అంతకు మించి మరి ఇంకేంటి తినలేమండి. సో ఇలాగే బెల్లం ఆవకాయ కూడా పెట్టాను. ఇది కూడా చూస్తున్నారు కదా. ఇవన్నీ ఒకసారి కలిపేసి పక్కన పెట్టేస్తాను అనమాట. ఇంకా మసాలా ఆవకాయ పెట్టే ప్లానింగ్ కూడా ఉన్నదండి. ఇప్పుడు ఏంటంటే కాయలు జీడితోటి ఉన్నాయండి. కొంచెం టెంక కట్టేస్తే మనకి ఆవకాయ అనేది నిలువ ఉంటుందన్నమాట. ఇది ఓన్లీ మనకి ట్రయల్ బేసిస్ మాత్రమే. అయితే పూర్వం ఏంటంటే పెద్ద జాడీలు వీటిల్లో పెట్టేవారనమాట. కానీ ఇవాళ రేపు చాలా కాస్ట్ అయిపోయండి. కాబట్టి ఇలాగ ప్లాస్టిక్ డబ్బాల్లోనే లేకపోతే బకెట్స్ ఉంటాయి కదా, వాటిల్లో అయితే నేను నిల్వ ఉంచుకుంటూ ఉంటాను. సో తడి స్పూన్ అవేంటి తగలకపోతే బాగానే ఉంటున్నాయి అనమాట. ఇదిగోండి, ఈ పెసర ఆవకాయ ఇంతకు ముందర పెట్టామన్నమాట. ఈ మాత్రం మిగిలింది. ఏంటి వీడియో అంతా ఆవకాయ కావాలనుకుంటున్నారా? కాదండి, చింతపండు నిల్వ ఉంచుకోవడం అలాగే ఆవకాయ పెట్టుకొని శుభ్రంగా దాచిపెట్టుకోవడం అనేది మాకు ముందర నుంచి అలవాటు అనమాట. సో అదే మీతో షేర్ చేశాను. ఇది వచ్చేసరికి చాలా కష్టమైన పని అండి. పనసకాయ అయితే బాగా తీసుకొచ్చారు. ఇది బిర్యానీ చేస్తానన్నమాట రేపు మా లంచ్ లో. అయితే ముందు రోజే తరిగి పెట్టేసుకుందాం, మార్నింగ్ అస్సలు అంటే టైం దొరకదు అని చెప్పేసి చాలా టైం టేకింగ్ అండి. కాబట్టి నాకైతే అసలు తరగ
తరగడం రాదు. అమ్మ అయితే చక్కగా తరిగి పెట్టేసినది అనమాట. మా డాడీకి అయితే ఈ పనస గింజలు ఫ్రై చేసి తినడం చాలా ఇష్టం అనమాట. ఒక్కసారి అలా గుర్తొచ్చారండి. సో కట్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి అమ్మ కొంచెం చేతికి నూనె రాసుకొని తరిగి పెట్టేసింది. ఇదిగోండి ఒక పనసకాయకి ఈ మాత్రం ముక్కలు అయితే వచ్చాయనమాట. సో ఇది చిప్స్ కూడా చేస్తాను. ఇప్పుడు ఏంటంటే అవి ఏంటి కాకుండా ఓన్లీ బిర్యానీ అనమాట. ఇవాళ రేపు ఈ ఫంక్షన్ కి వెళ్ళినా కూడా పనసకాయ బిర్యానీ పెడుతున్నారు అనమాట. సో ఏంటంటే మనకి ఫంక్షన్ల వాటిలో కొంచెం మనకి చూడండి స్పైసెస్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం తగ్గించేసి మన టేస్ట్ కి సరిపడా కొంచెం యాడ్ చేసుకుంటే ఇంట్లోనే అంటే చాలా బాగా వస్తుంది అనమాట. కొంచెం క్వాంటిటీలో కూడా చాలా బాగా వస్తుందండి. ఈ రెసిపీ మీతో ఎప్పుడు షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా కింద కామెంట్ చేయండి తప్పకుండా. సో కట్ చేస్తానండి. కొంచెం పనసకాయ ముక్కలు అయితే కొంచెం సాల్ట్ అండ్ పసుపు వేసేసి ఉడకపెట్టేస్తాను అనమాట. మనం బిర్యానీ చేసుకుంటున్నాం అంటే పనసకాయతో కాయ అనేది కొంచెం లేతగా ఉంటేనే చాలా టేస్టీగా వస్తుందండి. సో ఏంటంటే లేతగా అయినప్పటికీ ఒకసారి మనం ఉడికించేస్తే మనం మసాలాలు ఇవన్నీ కూడా వాటికి పడతాయి అనమాట. ఇదిగోండి ఉడికించేసాను, డ్రైన్ చేసేసాను. ఇప్పుడు వచ్చేసరికి మనం దమ్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఏంటంటే నేను కొన్ని డ్రై మసాలాలన్నీ కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటాను. ఎలాగంటే ధనియా జీరా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, బిర్యానీ మసాలా, అలాగే కొంచెం నేను గరం మసాలా కూడా యాడ్ చేశాను. అయితే ఇవన్నీ కూడా 2 స్పూన్ల వరకు యాడ్ చేశాను అనమాట. అటువైపు అయితే అమ్మ కొంచెం పుదీనా అండ్ కొత్తిమీర కూడా కొంచెం కట్ చేసేసి పక్కన పెట్టేసానండి. అండ్ బిర్యానీ చేసామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పనిలో మనం నిమగ్నం అయిపోవాలన్నమాట. లేకపోతే అస్సలు మనకి చాలా టైం టేకింగ్. ఎవరైతే చూడండి 1-2కి తింటారంటే ఈ లోపల చేసుకోవచ్చు. మా చెప్పాను కదా లంచ్ అనేది 10 గంట కల్లా కంప్లీట్ అనమాట. సో చూడండి ఇక్కడైతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. అలాగే కొంచెం సాల్ట్ అండ్ చెప్పాను కదా తరిగిన పుదీనా అండ్ కొత్తిమీర కూడా యాడ్ చేశాను. మంచిగా తోడుపెట్టుకున్న పెరుగు ఇప్పుడైతే నేను యాడ్ చేస్తానండి. ఇది ఇంట్లోనే తోడుపెట్టాను. ఎంత కమ్మగా ఉందో తెలుసా. అంటే బయట కొనే వాటికి ఇంట్లో చేసే వాటికి చాలా తేడా ఉంటుందండి. సో కట్ చేస్తే ఫ్రై చేసిన ఆనియన్ ముక్కలు కూడా ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు దమ్ చేసినప్పుడు కొంచెం యాడ్ చేస్తున్నావా, పక్కన మరి కొంచెం పెట్టుకున్నానండి. బిర్యానీ పైన కూడా నేను యాడ్ చేస్తాను. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. నాకే కాదు మా ఇంట్లో అందరికీ ఇష్టం. ఇప్పుడైతే ఒక 5 to 10 మినిట్స్ అలా పక్కన పెట్టేస్తానండి మూత పెట్టేసి. ఆ తర్వాత అయితే ఒక 2 నుంచి 3 నిమిషాలు ఉడికిస్తానమాట. ఉడికిస్తుంటే చాలా స్మెల్ అయితే చాలా బాగా వస్తున్నది అనమాట. అండ్ టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఒకసారి మస్ట్ మీరు ట్రై చేయండి అనమాట. సో చూస్తున్నారు కదండి కొంచెం జ్యూసీగా ఉన్నది. అండ్ మొక్కలన్నిటికీ కూడా మన మసాలా పెరుగు ఇవన్నీ కూడా పట్టేసాయి అనమాట. అండ్ ఇప్పుడు నేనైతే రైస్ యాడ్ చేసుకుంటున్నానండి. అయితే నార్మల్ గా మనం బిర్యానీ చేసుకున్నప్పుడు లేయర్ లాగా మనం యాడ్ చేసుకుంటాం కదా. ఇప్పుడు ఏంటంటే అడుగుకి మన పనసకాయ ఇదంతా కూడా ఉన్నది అండ్ రైస్ కూడా నేను యాడ్ చేశానండి. ఆ తర్వాత ఏంటంటే చాలా మంది చూస్తున్నాను ఉడికించినప్పుడే అలాగా అంటే చట్రం తోటి రైస్ అంతా యాడ్ చేస్తుంటారు. నేనేంటంటే వార్చేసి ఆ వాటర్ ని కొంచెం పక్కన ఉంచుకుంటాను అనమాట. ఇప్పుడు యాడ్ చేస్తాను. అండ్ నాకైతే బిర్యానీలో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేయడం అంటే చాలా ఇష్టం అండి. సో ఇలాగా ఒక సర్కిల్ లా అయితే యాడ్ చేసేస్తాను. కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత మరి కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేశాను అనమాట. ఈ బిర్యానీకి అయితే ఈరోజు సైడ్ డిష్ గా ఏంటి చేయలేదండి, జస్ట్ కొంచెం రాయితావే చేశాను అనమాట. ఇప్పుడైతే తవా పైన పెట్టేస్తానండి. లిడ్ కి అయితే కొంచెం సిల్వర్ ఫాయిల్ కూడా చుట్టేశాను. ఇలా ఒక 20 మినిట్స్ వరకు కుక్ చేశానండి. అండ్ ఆ తర్వాత అయితే ఎంత అద్భుతంగా ఉన్నది కదా బిర్యానీ, చాలా చక్కగా వచ్చిందండి. యాక్చువల్ గా మేము కొంచెం కారం తక్కువ తింటామండి. కాబట్టి అంటే ఇంట్లో చేసుకుంటే ఏంటంటే మనకి ఎంత స్పైసెస్ మనం యాడ్ చేసుకుంటాం ఏంటి మన టేస్ట్ కి బట్టి మనం యాడ్ చేసుకుంటాం కదా. కాబట్టి చాలా టేస్టీగా వచ్చిందనమాట. అలాగా నెయ్యి ఫ్లేవర్ అండ్ పెరుగు ఇవన్నీ కూడా ఫ్లేవర్ అనేది అంటే క్లియర్ గా తెలుస్తాయి అనమాట. చాలా టేస్టీగా వచ్చింది బిర్యానీ అయితే. సో ఈ రోజు మా లంచ్ లో వేడివేడిగా బిర్యానీ. ఎప్పుడైనా మనం హోటల్స్ లో కానీ బిర్యానీ ఆర్డర్ పెట్టామనుకోండి పక్కనే ఒక కూల్ డ్రింక్ అయితే ఉంటుంది కదా. సో ఈ రోజు చక్కగా ఏంటంటే మసాలా సోడా అయితే ప్రిపేర్ చేశాను. అంటే లంచ్ తర్వాత కాదు, ఈ సీన్ వచ్చేసరికి మధ్యాహ్నం అనమాట. కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా మనకి బిర్యానీ. సో ఏంటంటే కొంచెం ఐస్ ముక్కలు అయితే ఫ్రిడ్జ్ లో పెట్టేశానండి. సో నార్మల్ సోడా మన కిన్లే సోడా ఉంటుంది కదా అదైతే తీసుకొచ్చా అనమాట. అండ్ ఇందులో కొంచెం జల్జీరా పౌడర్, కొంచెం పుదీనా, ఆ తర్వాత ఐస్ క్యూబ్స్ ఎలాగో యాడ్ చేశాను. ఆ తర్వాత మన కిన్లే సోడా ఉంటుంది కదా అది కూడా యాడ్ చేశానండి. ఈ మసాలా సోడా అయితే చాలా బాగా వచ్చింది అనమాట. అంటే నార్మల్ సోడా మనం బయట ఎప్పుడైతే లెమన్ సోడా ఇవన్నీ తీసుకుంటాం కదా సేమ్ అలాగనే వచ్చింది. మరి కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేశానండి.
ఈ సమ్మర్ లో మనకి ఇంటికి ఎవరైనా వచ్చారనుకోండి, మధ్యాహ్నం ఏమైనా టీ కాఫీ ఇలాంటివి అసలు తాగరు కదా, వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా మనం సోడా ఇలా ప్రిపేర్ చేసామనుకోండి చక్కగా హ్యాపీగా తాగేస్తారనమాట. సో సరేనండి, ఈ చల్లని సోడాతో అయితే ఈ వీడియో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చిన్న కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.